Hi friends, welcome to my channel Agri Achievers, a smart way to success. And friends, ఈరోజు మనం లాజికల్ రీజనింగ్లోని ఒక ఇంపార్టెంట్ టాపిక్, నేను అన్ని ఇంపార్టెంట్ టాపిక్ కవర్ చేస్తున్నాను. లాస్ట్ టైం నేను కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్లో ఒక మ్యాజిక్ బాక్స్ ట్రిక్ని నేను అప్లోడ్ చేశాను. అది మీరందరూ బాగా లైక్ చేశారు. సో ఇప్పుడు సిల్లోగిజమ్స్లో టైప్స్ ఆఫ్ క్వాంటిఫైయర్స్ని నేను చెప్తున్నాను. సో మనందరికీ తెలుసు సిల్లోగిజం అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని. సమ్ ఎక్స్ అని, ఆల్ ఎక్స్ అని ఇట్లా ఉంటుంది. కాబట్టి ఈ టైప్స్ ఆఫ్ క్వాంటిఫైయర్స్ అంటే ఆ సమ్, ఆల్, ఆర్ అలాంటి క్వాంటిఫైయర్స్ అనేవి చాలా ఉంటాయి. మీకు తెలిసినవి అయితే 4 తెలుసు. మీరు మన తెలుగులో ఏ వీడియో చూసినా మీకు 4 మాత్రమే చెప్తారు. ఆ 4 కాకుండా నేను ఇంకా మిగిలిన టైప్స్ అన్నీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టైప్స్ అన్నీ నేను కవర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోటిఫికేషన్, మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఎందుకంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. రైట్ ఫ్రెండ్స్, సిల్లోగిజం మనకు తెలుసు. సిల్లోగిజంలో టైప్స్ ఆఫ్ క్వాంటిఫైయర్స్ సమ్, ఆల్, నో, సమ్, నాట్. ఈ 4 మీరు ఏ వీడియో చూసినా ఈ 4 మీదే సిల్లోగిజం చెప్తారు. ఇంకా కొత్తది ఏది తీసుకోరు. యాడ్ చేస్తే పాసిబిలిటీ యాడ్ చేస్తారు. అండ్ క్వాంటిఫైయర్స్లో 2 టైప్స్ ఉంటాయి, డెఫినైట్ క్వాంటిఫైయర్స్ అండ్ పాసిబిలిటీ క్వాంటిఫైయర్స్ ఉంటాయి. ఇవన్నీ డెఫినైట్ క్వాంటిఫైయర్స్ ఫ్రెండ్స్. సమ్, ఆల్, నో అండ్ సమ్, నాట్ అనేది డెఫినైట్ క్వాంటిఫైయర్స్. అండ్ పాసిబిలిటీ క్వాంటిఫైయర్స్లో పాసిబుల్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. మనకు తెలుసు డెఫినైట్ క్వాంటిఫైయర్స్లో ఆల్ ఏ ఆర్ బి. చూడండి, ఆల్ ఏ ఆర్ బిని ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఈ ఆల్ ఏ ఆర్ బి అని మనం ఇట్లా వెన్ డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్, చాలా టైప్స్ ఉంటాయి మనకి. సిల్లోగిజంని సాల్వ్ చేయాలంటే చాలా టైప్స్ ఉంటాయి. 4 టైప్స్ ఉంటాయి. ఒకటి వెన్ డయాగ్రామ్, ఇంకోటి ప్రాఫిట్ అండ్ ఎక్స్పెండిచర్ ఫార్ములా ఉంటుంది, 100/50 ఫార్ములా ఉంటుంది అండ్ క్యాలిక్యులేషన్ ఫార్ములా ఉంటాయి. ఈ 4 టైప్స్ ఉంటాయి. ఈ 4 టైప్స్ని నేను చూశాను. అండ్ ద బెస్ట్ ట్రిక్ ఏదంటే వెన్ డయాగ్రామ్ ఒక్కటే. ఎందుకంటే క్వశ్చన్ అనేది ఎలాగిస్తాడో మనం తెలియదు, ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ ఉంది ఇయర్ బై ఇయర్. కాబట్టి మనం వెన్ డయాగ్రామ్ ఎలాంటి ప్యాటర్న్ అయినా కానీ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇది ఏమి టైం టేకన్ ఏం కాదు, విత్ ఇన్ టైమే మనం వెన్ డయాగ్రామ్ ద్వారా చేద్దాం. కాబట్టే నేను ఈ వెన్ డయాగ్రామ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకేమైనా ఈజీ సింపుల్ ట్రిక్ ఉంటే అదే చెప్పామండి, బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ ట్రిక్, వెన్ డయాగ్రామ్ మోడల్. అండ్ ఇక్కడ వెన్ డయాగ్రామ్స్లో ఆల్ ఏ ఆర్ బి అని ఉంది. ఇక్కడ చూడండి, ఆల్ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఈ వెన్ డయాగ్రామ్స్ అని మీరు విని బోర్ కొట్టేసి ఉంటారు. కాబట్టి దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. సమ్ ఏఆర్బి అని ఉంది. సమ్ ఏఆర్బిని మీరు ఇట్లా రిప్రజెంట్ చేస్తారు వెన్ డయాగ్రామ్లో. అండ్ నో ఏ ఈజ్ బి అని ఉంది. దాన్ని మీరు వెన్ డయాగ్రామ్లో ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. అండ్ సమ్ ఏ ఆర్ నాట్ బి అని ఉంది. దాన్ని వెన్ డయాగ్రామ్లో మీరు ఇట్లా రిప్రజెంట్ చేస్తారు, సమ్ ఏ ఆర్ నాట్ బీన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మీరు చూసిందే తెలిసిందే. ఇప్పుడు నుండి నేను చెప్పేది మీరు నేర్చుకోండి, బికాస్ ఇదంతా కొత్తగా ఉంటుంది, కొత్తగా చెప్పబోతున్నాను. సో చూడండి, సమ్ మోర్ యూనివర్సల్ పాజిటివ్ క్వాంటిఫైయర్స్. ఈ క్వాంటిఫైయర్స్ ఏంటి చూడండి, ఎవ్రీ ఇస్తాడు, ఈచ్ ఇస్తాడు, ఎనీ ఇస్తాడు. ఇవి మీరు ఎప్పుడన్నా చూసారా? ఎగ్జామ్లో చూస్తారు. ఇవి మీరు వీడియోస్లో ఎక్కడా చూడరు, బట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇవే చూస్తారు. అండ్ చూసి ఏం చేయాలో తెలియక అట్లా బ్లాంక్గా వదిలేసి వస్తారు. సో అలాంటి ప్రాబ్లం మీకు ఉండకూడదు కాబట్టి నేను చెప్తున్నాను, ఎవ్రీ, ఈచ్ అండ్ ఎనీ. ఇందుట్లో ఏది ఇచ్చినా కానీ మీరు ఆల్ అనే దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్ వేసుకోవాలి. ఆల్ ఏఆర్ బి అని ఎట్లా ఇచ్చానో అట్లాంటి డయాగ్రామ్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఎవ్రీ అని ఇచ్చాడు, ఎవ్రీ పెన్ ఈస్ పేపర్ అన్నాడు. ఇక్కడ దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆల్ పెన్ ఈస్ పేపర్ అని ఇట్లా పెన్ రాస్తాం, ఇది పేపర్ రాస్తాం, అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈచ్ అని వాడాడు, ఈచ్ కార్ హ్యాస్ 4 వీల్స్ అన్నాడు. దాన్ని ఈచ్ని మనం ఎలా కన్సిడర్ చేసుకుంటాం? ఆల్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఆల్ కార్ హ్యావ్ 4 వీల్స్ అని మనం డయాగ్రామ్ వేసుకుంటాం. ఆల్ కార్ హ్యావ్ 4 వీల్స్ అని వేసుకుంటాం. ఇదిగోండి, ఇక్కడ కార్ వేస్తాం, దానికి ఇట్లా 4 వీల్స్ అని మనం వేసేసుకుంటాం. ఆల్ డయాగ్రామ్లో లాగా మనం వేసేసుకుంటాం, ఇట్లా వేసేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఎనీ వన్ కుడ్ బికమ్ ప్రైమ్ మినిస్టర్, ఆల్ మెన్ కెన్ బికమ్ ప్రైమ్ మినిస్టర్. ఇట్లా మనం ఈ 3 వర్డ్స్ని ఆల్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. అండ్ చూడండి, ఇక్కడ సమ్ మోర్ పర్టికులర్ పాజిటివ్ క్వాంటిఫైయర్స్.
ఇంకా క్వాంటిఫైయర్స్ ఉన్నాయి చూడండి. ఏ ఫ్యూ, మోస్ట్, మోస్ట్లీ, ఆల్మోస్ట్, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్. ఎక్కడన్నా మీరు చూసారా? చూడలేదు, కానీ ఎగ్జామ్లోనే చూస్తారు. నాకు తెలుసు ఇవన్నీ. ఇప్పుడు ఎగ్జామినర్ అనేది స్టార్ట్ చేశాడు. ఎస్బీఐలో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుండి ఈ క్వాంటిఫైయర్స్ వాడటం స్టార్ట్ చేశారు. ఎస్బీఐ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎస్బీఐ ఎగ్జామ్స్లో స్టార్ట్ చేశారంటే ఆటోమేటిక్గా మన ఐబీపీఎస్ ఎగ్జామ్స్లో కూడా ఇది ఎంటర్ అయిపోతుంది. నెమ్మదిగా ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా ఎంటర్ అయిపోతుంది. సో మనం ముందే నేర్చుకొని ఇవన్నీ ఉంచుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో ఏ ఫ్యూ రింగ్స్ ఆర్ గోల్డ్ అన్నాడు. ఏ ఫ్యూ అంటే ఏంటి? సమ్. చూడండి ఇక్కడ డయాగ్రామ్ వేసాను, సమ్ డయాగ్రామ్. మనం ముందే చెప్పుకున్నాం సమ్. కాబట్టి ఏ ఫ్యూ అని వస్తే మనం సమ్ అనే వేసుకోవాలి. ఫ్యూ అంటే కొద్దిగా, అంటే సమ్ అనే అర్థం. అండ్ ఇక్కడ మోస్ట్ అని వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ హార్డ్ వర్కింగ్. ఇక్కడ మోస్ట్ అని వచ్చినా కానీ సమ్ కిందే కన్సిడర్ చేస్తాం. ఎలా కన్సిడర్ చేస్తాం? సమ్ స్టూడెంట్స్ ఆర్ హార్డ్ వర్కింగ్ అంటే అందులో ఇట్లా స్టూడెంట్స్ ఇట్లా వేసుకుంటాం. వీళ్ళు స్టూడెంట్స్ అనుకోండి. ఇంకో డయాగ్రామ్లో ఏం వేసుకుంటాం? హార్డ్ వర్కింగ్ అని వేసుకుంటాం. ఇది సమ్ అనేది ఇట్లా రాసుకుంటాం. ఆల్మోస్ట్ లేదా సమ్ ఆల్ ఆర్ ఆల్ బుక్స్ ఆర్ ప్రింటెడ్. ఆల్మోస్ట్ అని వచ్చింది అంటే సమ్ను వేసుకుంటాం, సమ్ అని రాసుకుంటాం. అండ్ సమ్ బుక్స్ ఆర్ ప్రింటెడ్ అని రాసుకుంటాం. సో సమ్ బుక్స్ ఆర్ ప్రింటెడ్ అంటే ఇట్లా బుక్స్ వేసుకుంటాం అండ్ ఇక్కడ ప్రింటెడ్ వేసుకుంటాం. ఇది బుక్స్ అని రాసుకుంటాం, ఇది ప్రింటెడ్ అని రాసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. ఏ ఫ్యూ, మోస్ట్, మోస్ట్లీ, ఆల్మోస్ట్, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్ అని వస్తే సమ్ అనే లాజిక్ని ఇక్కడ యూజ్ చేస్తాం. అండ్ సమ్ మోర్ యూనివర్సల్ నెగిటివ్ క్వాంటిఫైయర్స్. ఇవన్నీ నెగిటివ్ క్వాంటిఫైయర్స్ ఫ్రెండ్స్. నన్, నో వన్, నాట్ ఏ సింగిల్. నన్, నో వన్, నాట్ ఏ సింగిల్. ఈ 3 వర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. ఈ 3 వర్డ్స్లో ఏది వచ్చినా కానీ నో అనే ఉంటుంది. నన్ రోడ్ ఈజ్ సి అన్నాడు కాబట్టి ఇక్కడ నో రోడ్ ఈజ్ సి. ఇదిగోండి ఇట్లా రోడ్ వేసుకుంటాం అండ్ ఇట్లా సి వేసేసుకుంటాం. ఓకే. నాట్ ఏ సింగిల్ మొబైల్ ఈజ్ ల్యాప్టాప్ అంటే నో మొబైల్ ఈజ్ ఏ ల్యాప్టాప్. ఇది మొబైల్ అనుకోండి, ఇది ల్యాప్టాప్ అనుకోండి. ఇదిగోండి నో మొబైల్ ఈజ్ ఎ ల్యాప్టాప్. నన్, నో వన్, నాట్ ఏ సింగిల్ అనేది వచ్చిందంటే మనం ఏం కన్సిడర్ చేస్తాం? నో అని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ సైడ్లో వెన్ డయాగ్రామ్ కూడా వేసాను. ఈ విధంగా మనం వెన్ డయాగ్రామ్ని మనం వేసుకుంటాం. అండ్ ఇక్కడ చూడండి సమ్ మోర్ పర్టికులర్ నెగిటివ్ క్వాంటిఫైయర్స్ ఏంటి అంటే ఆల్, ఈచ్, ఎవ్రీ, ఎనీ, ఏ ఫ్యూ, మోస్ట్, మోస్ట్లీ, ఆల్మోస్ట్, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్ అని ఇచ్చి నాట్ అనేది పెడితే చూడండి ఇవన్నీ మనం ప్రీవియస్గా చదువుకున్నాం. ఆల్, ఈచ్, ఎవ్రీ, నన్, ఏ ఫ్యూ, మోస్ట్, మోస్ట్లీ, ఆల్మోస్ట్, ఫ్రీక్వెంట్లీ ఇవన్నీ మనం సమ్కి వాడాం. రైట్ ఫ్రెండ్స్, సమ్ కోసం అని ఇవి వస్తే మనం సమ్ యూజ్ చేస్తామని ఆల్రెడీ మనం చెప్పాం. దానికి నాట్ అనే ఒక నెగిటివ్ వర్డ్ కనుక ఫిక్స్ అయితే సమ్ నాట్ కింద కన్సిడర్ చేస్తాం. చూడండి ఇక్కడ ఆల్ ఇచ్చాడు. ఆల్ మౌంటైన్స్ ఆర్ నాట్ హిల్స్ కాబట్టి ఇక్కడ సమ్ మౌంటైన్స్ ఆర్ నాట్ హిల్స్ అని కన్సిడర్ చేసాం. ఈచ్ రెక్టాంగిల్ ఈజ్ నాట్ స్క్వేర్ కాబట్టి సమ్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్ ఆర్ నాట్ స్క్వేర్స్ అని మనం కన్సిడర్ చేసాం. ఆల్మోస్ట్ ఆల్ బుక్స్ ఆర్ నాట్ ప్రింటెడ్. చూడండి సమ్ బుక్స్ ఆర్ నాట్ ప్రింటెడ్. ఇక్కడ నాట్ అనేది ప్రతి దాంట్లోనూ ఉంది. అలాంగ్ విత్ సమ్కి సంబంధించిన పాజిటివ్ క్వాంటిఫైయర్ ఆల్మోస్ట్ కానీ ఈచ్ కానీ ఇవన్నీ మనం సమ్కి యూజ్ చేసాం. సో అవన్నీ నాట్తో ఇంక్లూడ్ చేసుకుంటే సమ్ నాట్ అనేది వస్తుంది. సో సమ్ నాట్కి మనం ఇక్కడ పిక్చర్లో చూపించినట్టు ఇలాంటి వెన్ డయాగ్రామ్ అంటూ మనం వేసుకుంటాం. అండ్ ఇవి కొన్ని ఎక్స్క్లూజివ్ క్వాంటిఫైయర్స్ ఫ్రెండ్స్. అంటే ఇవి కొన్ని ఎక్స్క్లూజివ్గా ఇస్తాడు. ఇలాగ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే నన్ బట్ అంటాడు, ఓన్లీ అంటాడు, ఎలోన్ అంటాడు, నన్ ఎల్స్ బట్ అని ఇస్తాడు. ఓన్లీ బుక్ ఈజ్ పెన్ అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఓన్లీ అని ఇచ్చింది అనుకోండి. ఈ క్వాంటిఫైయర్స్ అనేవి ఎక్స్క్లూజివ్గా పేపర్ని టఫ్గా ఇవ్వాలంటేనే ఇస్తాడు. ఇక్కడ ఓన్లీ బుక్ ఈజ్ పెన్ అని ఇస్తే దాన్ని మనం చూడండి ఇక్కడ లాస్ట్లో ఉన్న వర్డ్ని కన్సిడర్ చేసుకోవాలి. ఈ వర్డ్ అనేది ముందుకు వస్తుంది, ఈ వర్డ్ ఇటు వెళ్తుంది. ఓన్లీ అంటే ఆల్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఆల్ పెన్ ఈజ్ బుక్ అని రాసుకుంటాం. ఆల్ పెన్ ఈజ్ బుక్ అంటే ఇట్లా పెన్ వేసుకుంటాం, దానికి ఇట్లా బుక్ అని ఇట్లా రాసుకుంటాం. ఇలా వెన్ డయాగ్రామ్ను మనం వేసుకుంటాం. అండ్ నన్ బట్ బుక్ ఈజ్ పెన్. నన్ బట్ అంటే ఇదిగోండి నో పెన్ ఈజ్ నాన్ బుక్ అని ఇలా రాసుకుంటాం. లేకపోతే సమ్ బుక్ ఈజ్ ఎ పెన్ అని రాసుకుంటాం. అది క్వశ్చన్ని బట్టి కన్సిడర్ చేసుకోవాలి. అంటే మిగతా లింక్స్ని బట్టి దీన్ని కన్సిడర్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్ ఇవి ఎక్స్క్లూజివ్గా వస్తే వెరీ హార్డ్ పేపర్ అయితేనే ఇవి వస్తాయి, లేకపోతే ఇవి మనకి కనిపించవు.
అండ్ ఇవి పాసిబుల్ క్వాంటిఫైయర్స్. ఆల్రెడీ నేను ప్రీవియస్గా చెప్పినవన్నీ డిఫినైట్ క్వాంటిఫైయర్స్ అండ్ ఇది వచ్చేసి పాసిబుల్ క్వాంటిఫైయర్స్. అండ్ పాసిబుల్ క్వాంటిఫైయర్స్లో ఇది ఒకటే వస్తుంది, కెన్ బి అనేది. ఇది కెన్ బి అంటే పాసిబిలిటీ అని అర్థం. కెన్ బి అంటే పాసిబిలిటీ. సమ్ ఏ కెన్ బి బి అంటాడు అంటే సమ్ ఏ ఆర్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ, సమ్ ఏ ఆర్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ అని మనం కన్సిడర్ చేసుకోవాలి. కెన్ నెవర్ బి అంటే సమ్ నాట్ కిందకు వచ్చేస్తుంది. సమ్ ఏ కెన్ నెవర్ బి బి అంటాడు అంటే మనం ఏం చేసుకోవాలి, సమ్ ఏ ఆర్ నాట్ బి అని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇవన్నీ పాసిబుల్ క్వాంటిఫైయర్స్ కాబట్టి ఇది మీరు మైండ్లో పెట్టుకోండి, కెన్ బి అండ్ కెన్ నెవర్ బి అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఈచ్ టాపిక్ నేను ఈచ్ క్వాంటిఫైయర్ని బట్టి నేను ఒక్కో పార్ట్ ఆఫ్ వీడియో నేను చేస్తాను, ఎందుకంటే నా వీడియో గంటలుగా లెంతీగా చేయటం నాకు ఇష్టం ఉండదు. సో ఒక్కో పార్టీని నేను తీసుకొని అందుట్లో ఎగ్జాంపుల్స్ మనం షేర్ చేసుకుంటూ ఒక వీడియోని చేద్దాం. అండ్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే, మా ట్రిక్స్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.